బైక్ ర్యాలీ నిర్వహించిన చెప్పకుండానే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సుప్రభాతరావు అన్న గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రమేష్ రెడ్డి అన్న గారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాగులు అన్న గారు ఎంపీటీసీ గారు, కౌన్సిలర్ దేవి యాదగిరి గారు, గంగాధర్ గారు, రాజు గారు, సురేందర్ గారు, అందరు కూడా పార్టీ అంటేనే ఒక నమ్మకం. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత, ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్, లవానా పాట భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే అని తెలియజేస్తారు. ఒకసారి కనుక్కోండి, మీ పెద్ద మనుషులను ఇంటికాడ అడగండి. గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు రెండు పార్టీలు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గత 10 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారంలో ఉండే ఈ 4 నెలల్లో మేము అధికారం వచ్చినాక మేమేవైతే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు అన్ని కూడా నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేయండి. 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ బీమా కింద 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అన్న చెప్తుండు, ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, ఇక్కడ కాలనీలో, మైనార్టీ కాలనీలో వచ్చేటప్పుడు గతంలోనే ఇందిరమ్మ ఈ ప్లాట్లు ఇచ్చింది, ఇందిరమ్మని ఇండ్లు ఇచ్చింది. ఇంతకు ముందు ఉన్న 2 ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 2 పార్టీలు 10 ఏళ్ల నుంచి ఉంది. కనీసం పేదవాళ్ళకు 3 గుంటల భూమి ఇచ్చిందా, ఒక ప్లాట్ ఇచ్చిందా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా, కనీసం ఒక రేషన్ కార్డు అన్న ఇచ్చిందా 10 ఏళ్ళ? ఆలోచన చేయండి. ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అనే ఆలోచన చేయాలి. ఈ రోజు అదే విధంగా మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న మొన్ననే నా నామినేషన్ కార్యక్రమంలో మెదక్ వచ్చి మెదక్ గడ్డ మీదకించి ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి అక్కడ ఉన్న మెదక్ చర్చి మీద ఒట్టేసి చెప్పిండు, రైతులకు అందరి కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సమానత్వం ఇచ్చే పార్టీ. బీసీ కులగణన కూడా మనం ఇక్కడ రాష్ట్రంలో తీర్మానం చేస్తాం. దేశంలో కూడా కులగణన తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పార్టీ ఏం అడుగుతుండు, మతం పేరు మీద ఓట్లు అడుగుతుండు. కానీ మేము ఏం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సమానత్వం పేరు మీద ఓట్లు అడుగుతున్నాం. మాకు సమానత్వం కావాలని ఓట్లు అడుగుతున్నాం. ప్రతి ఒక్క వర్గాన్ని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, మైనంపల్లి రోహిత్ గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతన్న నాయకత్వం, మనందరి నాయకత్వం.